చెప్పి చెప్పి నా నోరు నొప్పి పెడుతుంది కానీ మీరు మాత్రం మారట్లేదు. ఎప్పుడు నన్ను పని మనిషిగానే చూస్తున్నారు. అప్పటికి నేను పని మనిషిని కాదు అని నిరూపించుకోవటానికి కొత్త కొత్త చీరలు కడుతున్నాను, కొత్త కొత్త మేకప్లు వేస్తున్నాను. ఎంత కవర్ చేసినా మీరు మాత్రం నన్ను పని మనిషి అంటారేంటి? మీరు నన్ను హింసిస్తున్నారు మేడం. ఇలాగే చేశారంటే నేను సూసైడ్ చేసుకుంటాను. ఎందుకు నీరజా? 2 రోజులాగు, నేనే చంపేస్తా. మేడం. రుద్రాణి, ఎందుకు తన అలా ఏడిపిస్తావు? తనను కూడా మనతో పాటు రాని. అదంతా ఏం కుదరదు విజయ్. ముందు నువ్వు వెళ్ళి బైక్ తీ. బైక్ ఎందుకు? క్యాబ్ బుక్ చేయి, ముగ్గురం కలిసి వెళ్ళిపోవచ్చు కదా. క్యాబ్ బుక్ అవ్వట్లేదు విజయ్. కావాలంటే అది వెనకాలే వస్తుంది, కానీ ముందు మనం వెళ్దాం పద. పోలే బాబు, కనీసం నన్ను వెనకాల విడిగానైనా రావటానికి ఒప్పుకుంది కదా, అది చాలు. ముందు మీరిద్దరైతే వెళ్ళండి, నేను ఏ ఆటోనో క్యాబో మాట్లాడుకొని అక్కడికి వస్తాను. సరే, నీ ఇష్టం, పద. అలా మీకు దగ్గర కావాలి అంటే అతనికి మీ మీద ప్రేమ పెరగాలి. మేడం, కొంచెం మరీ అంత గట్టిగా పట్టుకోకండి. ఆయన కూపిరాడుతుందో లేదో. ఒసేయ్, నువ్వు నోరు మూస్తావా లేదా? అది కాదు విజయ్, నేను బైక్ మీద వెళ్లేటప్పుడు ఇలా పట్టుకోకపోతే ఎక్కడ జారిపోతానో అని చిన్న భయం. ఇదిగో నా శారీ చూసావా, చాలా స్మూత్గా ఉంది. ఎక్కడన్నా జారి పడిపోతే అందుకే ఇలా పట్టుకున్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఇట్స్ ఓకే. వెళ్ళవే వెళ్ళు. ఎంతకాలం ఇలా నాటకాలాడుతావు? ఏదో ఒక రోజు నీ గుట్టంతా బయటపడిపోతుంది. ఆయన అలాగే బైక్ మీద తీసుకెళ్లి ఏ చెరువులను తోసేస్తాడు. దరిద్రం వదిలిపోతుంది. అమ్మో, నేను వేళకంటే ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోవాలి. రారా తొందరగా. నీ ఒక్కటే లేదు. వెల్కమ్ చంద్రిక గారు. రండి రండి రండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. నో 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 నో, ఈ గిఫ్ట్స్ విషెస్ ఇక్కడ కాదండి, లోపల కేక్ కట్ చేస్తున్నప్పుడు కూడా ఇవ్వచ్చు. రండి రండి. నా ఆహ్వానాన్ని మన్నించి నా బర్త్డే ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అదేంటి బాబు, మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? భలేవారే, నేను చెప్పాను కదా మేము వస్తామని. ఇప్పుడు మీరు మాకు థ్యాంక్స్ చెప్తే ఏదో సటైరిక్గా చెప్తున్నట్టుంది. అయ్యో అదేం లేదు, నేనేదో క్యాజువల్గా చెప్పాను. రండి లోపలికి వెళ్దాం. రుద్ర, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ పార్క్ చేసి వస్తాను. అలాగే విజయ్, త్వరగా రా. యా. ఇదిగో. ఏంటి, నువ్వు నిజంగానే వచ్చేసావా? నిన్ను రావద్దని చెప్పాను కదా. ఏంటి మేడం, నేను చెప్పాను కదా నేను ఒక్కదాన్ని అక్కడ ఉండలేను. ఫంక్షన్ అంటున్నారు కదా, నేను కాసేపు ఉండిపోతాను మేడం. ఏంటి నువ్వు ఉండేది? అతనెవన్నా మన చుట్టం అనుకున్నావా, లేక బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటున్నావా? ఏదో మొహమాటం కొద్దీ ఆయన పిలిస్తే మా వెనకాలే నువ్వు కూడా రావాలా? ఇదిగో నా మాట విని నువ్వు ఇంటికి వెళ్ళు.
ఆహా, ఇంత దూరం వచ్చాను కదా, ఇదిగోండి ఫంక్షన్ అని చెప్పి కొత్త చీర కూడా కట్టుకుని ఇంత మేకప్ అయి వచ్చాను. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోమంటే అన్యాయం మేడం. పోనీ రుద్ర, తను మాత్రం ఇంట్లో ఒక్కతే ఉండి ఏం చేస్తుంది చెప్పు. ఎంత మహా అయితే ఒక అరగంటో గంటో అంతే కదా, ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతాం కదా. అలా చెప్పండి బాబు, మేడం నా మీద మరీ కుళ్ళుకుంటుంది. ఏంటి, నేను నిన్ను చూసి కుళ్ళుకుంటున్నానా? ఒళ్ళెలా ఉంది? బైక్ పార్క్ చేసి వస్తాను. లేకపోతే ఏంటి మేడం, అసలు నేనొస్తే మీకు ప్రాబ్లం ఏంటి? నేను లోపలికి వస్తే నేనెవరు నన్ను అడుగుతారనా? ఒక్కటే చెప్తున్నాను, అసలు మీకు నాకు ఏ సంబంధం లేదు. లోపలికి వెళ్ళాక నేనెవరో మీరెవరో అన్నట్టుందాం, సరేనా? అక్కడ నీకు నాకు సంబంధం లేదంటే నిన్ను లోపలికి ఎవరూ రానివ్వరు, మెడపట్టి బయటికి గెంటుతారు. సరే మేడం, మీరు చెప్పొద్దు. వాళ్ళు నిజంగా బయటికి నెట్టేశారే అనుకోండి, నా అంతటి నేనే వెళ్ళిపోతాను. అదంతా ఏం కుదరదు నీరజ. కావాలంటే డబ్బులు ఇస్తాను, ఏదైనా సినిమా చూసి ఇంటికెళ్ళు, అర్థమైందా? ఏంటి మేడం మీరు, ఓ ఫంక్షన్ లేదు, ఓ సరదా లేదు, ఓ బయటికి పోవడం లేదు, ఏం లేదు. ఇంట్లో నన్ను మరీ బంధించి పడేశారు మేడం. నా వల్ల కాదు. మీరు అవునన్నా కాదన్నా నేను ఇక్కడే ఉంటాను. ఏదో ఫంక్షన్ అంటున్నారు కదా, ఏవో వెరైటీస్ అవి వడ్డిస్తారు, 4 ముద్దలు తినేసి వెళ్ళిపోతాను మేడం. నన్ను ఇబ్బంది పెట్టదు మేడం. ఏ నీరజ, అసలు ఏంటి నువ్వు? రుద్ర, ఏంటిదంతా? అనవసరంగా ఇష్యూ ఎందుకు? అసలు తనొస్తే నీకేంటి ప్రాబ్లం? తన మానం తను ఉంటుంది. ముందు లోపలికి వెళ్దాం అది పద. కాదు విజయ్. నీరజ, నువ్వు కూడా లోపలికి పద. థ్యాంక్స్ బాబు. ఏ ఒసేయ్, నీరజ. ఆగు, తను వెళ్ళని నువ్వేం మాట్లాడుకో, పద. విజయ్, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? నేను అదే చూస్తున్నాను. అడుగు, అక్కడున్నాడు. హాయ్. హాయ్ విజయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ విజయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి.